నమస్కారం ఏపీ పవర్ న్యూస్ బులెటిన్ కు స్వాగతం. మునగపాక ఎంపీపీ పీఠం వైఎస్ఆర్సీపీకి కైవసం. అవిశ్వాసం నెగ్గింది, పీఠం దక్కింది. ఏకగ్రీవంగా కొత్త పాలకవర్గం ఎంపిక. మునగపాకలో రాజకీయ ఉత్కంఠతకు తెర. నూతన ఎంపీపీగా మొల్లెటి కృష్ణవేణి. అనకాపల్లి జిల్లా మునగపాక మండల రాజకీయాలు గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠతకు ఎట్టకేలకు తెరపడింది. మారుతున్న స్థానిక రాజకీయ సమీకరణల నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు గురువారం నిర్వహించిన మండల పరిషత్ పునర్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ సత్తా చాటింది. గతంలో ఎంపీపీగా వ్యవహరించిన మల్లా జయమ్మ జనసేన పార్టీలో చేరడంతో ఇక్కడి రాజకీయాలు వేడెక్కాయి. ఆమె పార్టీ మారటాన్ని వ్యతిరేకిస్తూ మిగిలిన ఎంపీటీసీ సభ్యులంతా ఏకతాటిపైకి వచ్చి జయమ్మపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి నెగ్గారు. దీంతో ఎంపీపీ పదవీ ఖాళీ కావడంతో న్యాయస్థానం ఆదేశాలతో అధికారులు ఈ రోజు ఎంపీపీతో పాటు 2 వైస్ ఎంపీపీ స్థానాలకు అధికారికంగా ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సభ్యులు తమ సంఖ్యాబలాన్ని స్పష్టంగా నిరూపించుకున్నారు. సభ్యులందరి పూర్తి మద్దతుతో నూతన ఎంపీపీగా మొల్లెటి కృష్ణవేణిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా 2 వైస్ ఎంపీపీలుగా మల్లా కాశీ సురేష్, కర్రి సంజీవనిలను సైతం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో మునగపాక మండలంలో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఎన్నికల ఘట్టం లాంఛనంగా పూర్తయింది. గతంలో మునగపాక ఎంపీపీ విషయంలో అవిశ్వాసం ప్రకటించిన తర్వాత గతంలో ఉన్నటువంటి ఎంపీపీ కానీ అక్కడ ఉన్నటువంటి ఆ రోజు వైస్ ఎంపీపీలు కానీ విశ్వాసం కోల్పోయిన తర్వాత ఎన్నికల ప్రక్రియలో కూటమి ప్రభుత్వం జాప్యం చేయడం అది ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఎందుకు ఇలా జాప్యం జరుగుతుందని చెప్పి కోర్టుని ఎంపీటీసీలు అందరూ కలిపి కోర్టుని ఆశ్రయించడం జరిగింది. కోర్టుకి న్యాయబద్ధంగా కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టే ప్రభుత్వం కేవలం రాజకీయ కక్షతో రాజకీయమైనటువంటి వాళ్ళు మేలు పైచే సాధించడం కోసం ప్రభుత్వం వాటిల్లి ఇది తాత్సరం చేస్తుంది, ఎన్నికలు వాయిదాలు వేస్తుందని చెప్పి కోర్టే నిర్దేశించి ఈరోజు అనగా ఏప్రిల్ 30వ తారీఖుని వెంటనే తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని, పరిపాలన స్తంభించడానికి వీల్లేదు, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకి సౌకర్యం కల్పించవలసిన బాధ్యత ఉంది అని చెప్పి వెంటనే ఈరోజు కోర్టు ఆదేశించిన ప్రకారంగా ఎంపీపీని వైస్ ఎంపీపీని ఎన్నుకోవడం జరిగింది. అయితే రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలు ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష ఎంపీపీలు ఎవరైతే ఉన్నారో వైస్ ఎంపీపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూటమి ప్రభుత్వం రకరకాలుగా కుయుక్తులు చేసి దించే కార్యక్రమం చేసి పదవీచ్యుతులు చేస్తే మునగపాక వరకు వచ్చేసరికి వైస్ ఎంపీపీలుగా ఉన్నటువంటి వాళ్ళు జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళని కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న కూటమి తారక శాసనసభ్యుడు జనసేనకు సంబంధించిన శాసనసభ్యుడి ఎలమంచి నియోజకవర్గానికి ఉన్న ఒక తొలి విజయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు ఎంపీపీని 2 వైస్ ఎంపీపీలని కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం నిజంగా చాలా ఆనందదాయకం. ఇది కొత్త ఊపిరి, కొత్త ఉత్తేజాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిగించడంతో పాటు ముఖ్యంగా ఈ సందర్భంగా ఎంపీటీసీలు అందరూ కూడా 12 మంది ఎంపీటీసీలు అందరూ కూడా ఒకే మాట మీద ఉండి ఎక్కడ కూడా ప్రలోభాలకు లోను కాకుండా ఇటు ఎంపీపీ గారిని వైస్ ఎంపీపీలు గారిని గెలిపించుకోవడం, దీనికి సహకారాన్ని అందించినటువంటి బుడ్డెట్టి ప్రసాద్ కానీ, లేదంటే గతంలో పనిచేసినటువంటి శాసనసభ్యులుగా పనిచేసినటువంటి కన్నబాబురాజు గారు కానీ, లేదంటే జిల్లాలో ఉన్నటువంటి 50 మంది పెద్దలు బొత్స సత్యనారాయణ గారు కానీ, ఎమ్మెల్సీ శాసన మండలి ప్రతిపక్ష నేత రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు గారు, అలాగే మాజీ మంత్రివర్యులుగా ఈరోజు రీజనల్ వెస్ట్ గోదావరి కోఆర్డినేటర్గా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ గారు అందరూ సహకారంతో ఈరోజు యలమంచిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి విజయం ఇటు ఎంపీపీ ఇటు వైస్ ఎంపీపీలు కూడా మునగపాక మండలం నుంచి కైవసం చేసుకోవడం, దీనికి పూర్తి బాధ్యత తీసుకున్నటువంటి ప్రసాద్ని కానీ, గతంలో పనిచేసినటువంటి శాసనసభ్యులుగా పనిచేసినటువంటి కన్నబాబు కానీ వీళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ పార్టీ ఔన్నత్యం కోసం, పార్టీ కోసం తప్ప ఎవరి మీద వ్యక్తిగతమైనటువంటి ఆలోచన కానీ వ్యక్తిగతమైనటువంటి
అభిప్రాయాలు తావివ్వకుండా పార్టీ బలోపేతం కావడం కోసమే ఈరోజు ఈ నిర్ణయం తీసుకుని జనసేనకి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఆ వైఎస్ఎంపీని పదవి నుంచి వాళ్ళు చేసినటువంటి ఇందులో కొన్ని అవకతవకలు జరిగినటువంటి విషయాలన్నీ కూడా చేసుకునే ఎంపీటీసీలు అందరూ కూడా అవిశ్వాసం ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు ఎంపీపీ గారిని వైఎస్ఎంపీని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని ఇక్కడ పత్రికాముఖం తెలియజేస్తూ ఇది తొలి కానుకగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనోపాక మండలి నుంచి అందించడం జరిగిందని దీనికి సహకరించినటువంటి ఎంపీటీసీలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రసాద్ 2 వాక్యాలు. మనోపాక మండలంలో ఎంపీపీ 2 వైస్ ఎంపీపీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఎంపీటీసీ అనేటువంటి 11 మంది తాలూకు విజయంగా మేము భావిస్తున్నాం. వీళ్ళందరూ కూడా ఐకమత్యంగా ఇది ఒక మంచి సంకేతం, రాష్ట్రానికి మంచి సంకేతం. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఆ పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలోకి వెళ్ళినప్పుడు ఏ పార్టీ వాళ్ళైతే పదవులు సంక్రమించాయో ఆ పదవులకు రాజీనామా చేయాలి. అది నైతికత. ఆ నైతికతకి తిలోదకాలు ఇచ్చి ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకులు కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల వరకు అందరూ కూడా ఒక పార్టీ అభ్యర్థుల్ని ఒక పార్టీ సింహంగా గెలిచిన వాళ్ళని వారు అనైతికంగా మరి కూటమిలో జనసేన పార్టీలో జాయిన్ చేసుకున్న తర్వాత ఈ 11 మంది ఎంపీటీసీలు వాళ్ళంతటా వాళ్ళే మనం ఒక పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మనం గెలిచాం. ఫ్యాన్ గుర్తు మీద గెలిచి వేరే పార్టీకి మనం ఎవరికి చెప్పకుండా ఆ రకంగా వెళ్ళి తప్పు చేశారు. కాబట్టి ఇటువంటి నైతికత లేనటువంటి వ్యక్తుల్ని పదవి నుంచి దించాలన్న ఆలోచనతో వాళ్ళందరూ ఏకమై మరి అవిశ్వాస తీర్మానం పెట్టడం, అవిశ్వాస తీర్మానాలు వాళ్ళ ముగ్గురిని దించిన తర్వాత కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికలు పెట్టకుండా ఇంకా 6 నెలలే కదా ఉందని చెప్పి కాలయాపన చేస్తూ వారికి అధికారంతో ఎన్నికలు పెట్టకుండా ప్రయత్నం చేశారు. దాని మీద ఎంపీటీసీలు మళ్ళీ కోర్టుకెళ్ళి రాజ్యాంగబద్ధంగా ఎంపీపీ వైస్ ఎంపీపీలు ఖాళీ ఉన్నప్పుడు వాటికి ఎన్నికలు జరపాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంలో ఉంది, చట్టంలో పొందుపరిచింది. కాబట్టి ఆ రకంగా మాకు న్యాయం చేయండి, ఇక్కడ ఏదైతే ఖాళీలు అయ్యాయో ఎంపీపీ వైస్ ఎంపీపీలని పూర్తి చేయమని చెప్పి హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు వారి ఆదేశాల మేరకు వారు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం, ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన దగ్గర నుంచి కూడా మరి 11 మంది కూడా ఒకే మాట మీద ఇక్కడ ఎవరనేది ముఖ్యం కాదు. ఎంపీపీగా వైస్ ఎంపీపీలుగా వాళ్ళు ఎన్నుకున్నప్పుడు కూడా 11 మంది కూడా ఒకే మాట మీద పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని మనం కాపాడాలి, ఆ పార్టీ మీద గెలిచాం, ఆ పార్టీ గౌరవాన్ని మనం కాపాడాలని ఆలోచనతో 11 మంది కూడా ఒకే మాట మీద నిలబడి ఈరోజు ఎంపీపీ వైస్ ఎంపీపీని ఎన్నుకోవడం అనేది శుభపరిణామం. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు కనువిప్పు కావాలి. ఒక పార్టీ సింబలమైన గెలిచి వేరే పార్టీకి వెళ్ళడం అనేది అనైతికమైన విషయాన్ని ఈసారికైనా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇటువంటి మంచి విజయాన్ని అందించినటువంటి ఎంపీటీసీలందరికీ మరి ప్రత్యేకమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.